రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పట్టభద్రుల సంక్షేమానికి కృషి చేస్తామని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ ప్రాంతం ఒక ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, కాబట్టి ఇక్కడ ఐటీని ఎంతైనా అవసరమని, ఈ ప్రాంతంలో ఐటీఐకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యావేత్తలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎమ్మెల్సీగా తనను ఎన్నుకుంటే వారందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారన్నారు. ఉన్న మన తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ ఫలితాల్లో మనం వెనుకబడి ఉన్నాం. తెలంగాణ ఇంకా సైన్స్ అని ఇంకా నూతన ఈ టెక్నాలజీకి రాకుండా ఇంకా ఓల్డ్ ట్రెండ్స్నే పాటిస్తూ మనం ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పుకోవాలి. కాబట్టి నిరుద్యోగులకు అండగా ఉంటాను. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉందో దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి మరి నిరుద్యోగులకు అండగా ఉంటాను. జహీరాబాద్ అనేది ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్ కూడా లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఖచ్చితంగా జహీరాబాద్ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. తప్పకుండా అది సాధించడానికి 100% నేను మరి ట్రై చేస్తూ మరి గవర్నమెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచే ఇక్కడ ఒక మరి ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయాల్సిందిగా మనం కోరుతున్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కనీసం 1/3 ఆఫ్ ద రీఎంబర్స్మెంట్ ఈ నెలలో రిలీజ్ చేసి ప్రభుత్వ మరి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇలా ప్రైవేట్ ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్స్ కావచ్చు, లేదా ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ వాళ్ళకున్న హెల్త్ కార్డ్స్, తర్వాత వాళ్ళ మినిమం పే స్కేల్ కావచ్చు, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటికే మరి వారు అనౌన్స్ చేసి